హలో అండి. చారు గురించి తెలుసుకుందామా? వండుకుంటూ చారు కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ చారుకి చారు అని పేరు ఎందుకుందండి? ఎందుకంటే నవ్వుతారేంటో. ఏక్ చింతపండు, దో ఇంగువ, తీన్ పోపు దినుసులు, చార్ ఉప్పు. ఈ 4 కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారవుతుంది కనుక. పళ్ళు రాని పాపాయి నుంచి పల్లుడిని తాత దాకా మరి మెచ్చేదే చారు బువ్వ. అన్నప్రాసన తరువాత రుచులు అలవాటయ్యేది చారుతోనే. మారాం చేసే బుజ్జిగాడికి గోరుముద్దను తినిపించేది చారుగుజ్జుతోనే. జ్వరం వస్తే లంకనం తర్వాత తినిపించేది చారే. ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే కంచంలో తగిలేవి చారు నీళ్ళే. ఇంట్లో పెద్దవాళ్ళకి జలుబు పట్టిందంటే ఆ రోజు అందరికీ చారు గిన్నెలే. పూర్వం ఒక కవిగారు ప్రియే చారుశీలే అన్నారు, గుర్తుందండి? చారు అంటే అందమైనది, అద్భుతమైనది అని. చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారవుతుంది. పప్పు వేస్తే పప్పు చారు, టమాటాలతో టమాటా చారు, మునక్కాయలు వేస్తే మునగ చారు, మిరియాలు వేస్తే మిరియాల చారు. ఏక్ దో తీన్ చార్ అని 4 నిమిషాల్లో తయారైపోతుంది. చారుకి చిన్న చూపు చూడకండి. పాపం మనం దేనితో కలిపి వండినా దానితో కలగలిసిపోయి తన రుచిని తానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకొని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది. ఈ వేడి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం. వేడివేడి చారు పొగలగక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘములు ముక్కుకు తగులుతూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవ పదార్థాలు దిగుదుడిపే. ఆహా, ఏమని చెప్పను, ఎంతని చెప్పనండి. వేడి వేడిగా గొంతులో జారి జలుబు దగ్గులు ఓ గుటకతో పారేస్తుంది. 4 నిమిషాల్లో తయారయ్యే ఈ చారు ఘాటుకు మాత్రం నా జోహారు. తల్లి లేని పిల్లవాని బ్రతుకు, భార్య లేని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు, ఇవన్నీ చారు లేని భోజనంలా నిష్ఫలమండి. విన్నారా చారు యొక్క గొప్పతనం? నచ్చిందా మీకు? నచ్చితే ఈ చారుకు ఒక లైక్ వేసుకోండి, ఇంకొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బాయ్ మరి.